హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండాకాలం కదా, వేసవికాలం కదా, ఎండాకాలం పొలాల్లో పని చేస్తున్నాను. మరి ఈ విధంగా ఈ ఆకారంతో నేను వీడియో పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరి ఏమనుకోకూరి. ఆ, ఎందుకంటే ఇక్కడ వీడియో పెట్టి నేను చేస్తున్నా. ఇక్కడ మనం పూలు పెట్టినాం, అక్కడ పొలం ఉంది, వీడియో పెడుతున్నా. ఎందుకంటే చాలామంది ఈ రోజులల్లో యాక్సిడెంట్లో చనిపోతున్నారు. మరి ఎందుకు చనిపోతున్నారు అంటే వాళ్ళకు జలసలు ఎక్కాయి, ఇంట్లో చెప్పిన మాటలు వినకపోవడం కానీ, బ్యాంకుల లోన్లు లేపుకోవడం కానీ, మరి చాలా అన్ని రుచులు మరిగి అప్పులు చేయడం ద్వారా కానీ, కట్టలేకపోవడం ద్వారా కానీ ఆత్మహత్యల పాలవుతారు. కానీ అలా చేయకండి. ఎందుకంటే మన మనల్ని పెంచి పెద్ద చేసిన వారు అప్పుడు, ఇప్పుడు ఆస్తి డబ్బు విలువ అంటే ఇప్పుడు తెలుసు. ఇప్పట్లది అప్పట్లది ఎంతమంది పిల్లలు ఉంటే అది ఆస్తి చిన్న ఉన్నప్పుడు. అవునా? తెలుసా కాదా? అవును కదా. మరి మరి ఎందుకు పానం తీసుకున్నారు? మరి వాళ్ళు తీసుకోలేరు. అప్పుకు ఎప్పుడు భయపడకూడదు. ఈరోజు కాకుండా రేపైనా అప్పు తీర్చచ్చు, కట్టచ్చు, మాట్లాడచ్చు మేనేజ్మెంట్ తోటి. నేను పలానా కిస్తు కడతా, పలానా కడతా అని మాట్లాడి చేయండి. చేస్తే బాగుంటుంది. చాలామంది నేను చూస్తున్నాను, మరి వీడియోలలో మరి చాలామంది చనిపోవడం జరుగుతుంది అప్పులేసి. మరి ఏదో విధంగా సోషల్ మీడియా ఉందనేసి మరి చాలామంది సోషల్ మీడియాని నేను చూడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు గమనించుకోండి. మీరు అప్పుని చెయ్యాలి అంటే దానికోసం 10 ఒక్కటికి 100 సార్లు ఆలోచించాలి. అప్పు చేసినప్పుడు దాన్ని ఎలా తీర్చాలి? ఇప్పుడు ప్రపంచంలో కుబేరులందరూ వాళ్ళు పుట్టుకతోటి వాళ్ళు కుబేరులు కాలేరు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు రూపాయలపై ఖర్చు పెట్టి, బిజినెస్ పెట్టి వాళ్ళ పిల్లలకి ఇచ్చి, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకు మంచిగా మళ్ళీ బిజినెస్లు స్థాపించి ఇంకా అనేక బ్రాంచులు ఏర్పడేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కటి అప్పు కడుతున్నారు, బెనిఫిట్స్ పొందుతున్నారు. కాబట్టి మీరు కూడా ఏదైతే డబ్బుకు ఫస్ట్ విలువ ఇవ్వండి, కాలానికి విలువ ఇవ్వండి, టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడున్న పనిని, ఈరోజు పనిని ఇప్పుడే చేద్దాం. ఇయ్యలటి పనిని రేపటి పనిని ఇప్పుడే చేద్దాం. ఇయ్యలటి పనిని ఇప్పుడే చేద్దాం అనేసి టైం ఇది ఇప్పుడు. కాబట్టి మీరు కూడా జాగ్రత్త వహించండి. మరి ఇప్పుడు జాబ్ చేసినంత మాత్రాన వజ్రాలు ఏమి ఇయ్యరు, వాళ్ళకి సాలరీ ఇస్తారు. అగ్రికల్చర్ చేస్తే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్తున్నా ప్రాంప్ట్గా, నాకు పొలం అంటే చాలా చిరాకు. ఎందుకంటే పొలాలు మనకు నష్టాలే కానీ లాభాలు ఉండయి. మళ్ళా చీడపీడ మరి అవేంటి స్ప్రేలు కొట్టినా కానీ మరి నట్టలు ఉండయి. మనం ఈ పంటలు వేసినట్లయితే మనకు నట్టలు ఉంటాయి, మన ఫిల్టర్ ఉంటుంది. భూమి ఎప్పుడు మనకు ఏది వేసినా కానీ బాగుంటాయి అనేసి నేను అంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా గమనించి మరి అవసరం కొద్దీ అప్పు తీసుకున్నా, ఎందుకు తీసుకుంటున్నాం అప్పు, ఏం అవసరము ఆ అప్పు అని ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే బాగుంటాయి అనేసి నేను అంటున్నాను. ఏ పని చేసినా భార్య భర్తలకు తెలిసి మీరు ఆలోచించి చేసుకోండి. ఎందుకంటే ఈ అప్పు అనేది అది పొద్దుగుకుతున్నది, తెల్లారుతున్నది, అది అడ్డి పెరుగుతుంది. ఎలాగో పొద్దుగుకింది అంటే అడ్డి పెరుగుతూనే ఉంటుంది. ఆ పెరిగిన అడ్డిని కట్టలేక చచ్చిపోతాం. అందుకోసమని చాలామంది మరి అప్పున బారి పడి చాలామంది మరి మరణించడం జరుగుతుంది. ఆకస్మిక మరణం కాదు, మరి మరణాలు చేసుకోవడం జరుగుతుంది. ఎలా కట్టాలనేది ఏంది జల్సాలు, మరి ఫ్రెండ్షిప్, మన సర్కిల్ ఎట్లున్నాయంటే మనం గిట్ల ఎందుకుందాం అనేసి అనుకుంటారు.
కదా! అలా కాకుండా మన ప్రెస్టేజ్, మన లెవెల్ ఏది ఉందో, ఏ విధంగా ఉందో అది ఆలోచించుకొని మనం మెదులుకుందాం. దాన్ని బట్టి ఖర్చు పెట్టుకుందాం. అంతే తప్ప మనము వాళ్ళలాగా, వాళ్ళు వేసినలాగా మనం చేస్తే మనం ఖచ్చితంగా అప్పుల్లో కూరుకుపోతాం కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త పడండి. మరి ఎంతోమంది మనం వెనక మరి చూస్తే చాలా కుబేరులు కాటిలో కలిసిపోయినట్లు వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ పిల్లలకు బిజినెస్‌లు అప్పజెప్పిపోయారు కాబట్టి వాళ్ళు ఆ బిజినెస్ రంగాన్ని మరి పెంపొందిస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అలానే చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను ఎన్నో వీడియోలు పెడుతున్నాను. మరి ఇన్‌స్పిరేషన్ వస్తుందో లేదో నాకు తెలీదు. నాకు ఒక కామెంట్ రాదు. రాకున్నా సరే, ఏం రాకున్నా సరే, ఒక్క నేను చెప్పే వీడియోతోటి ఒక మనిషి మారితే చాలు అంతే సంతోషమని నేను అనుకుంటాను. అంతే తప్ప ఇంకేమి నేను ఆశించను. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మనకెంత ఉన్నదో అంతలనే కృషి పడాలనేసి నేను అంటున్నాను. దయచేసి పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకోకున్నా మన చిన్నగా ఉన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఎంత పెడితే మనకు ఎంత పెద్దగా అవుతున్నాం కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఆలోచించి మరి చేసే ప్రతి పనిలోనూ వాళ్ళకు సా చెప్పి సహకరించి వాళ్ళకు వాళ్ళకు మెప్పించే కానీ మరి దీని గురించి ఇంత ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అనేసి చెప్పి మనకు ఈ విధంగా బెనిఫిట్స్ ఉంటాయనేసి అని చెప్తే బాగుంటాయనేసి నేను అంటున్నాను. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. మరి అప్పుకు చావే కారణమైతే ప్రతి ఒక్కడు ఈ ప్రపంచంలో అప్పు తీసుకుంటేనే చచ్చిపోతే ఉంటే మరి ప్రపంచం ఎటు పోవాలా? అవునా కాదా? కాబట్టి ఎవ్వరు కూడా అప్పు తీసుకొని చనిపోకండి. ఈరోజు కాకపోతే రేపు కట్టండి. చట్టాలున్నాయి, నేరాలున్నాయి కట్టడానికి. దానికి ఎవరు కూడా దానికి ఇబ్బంది ఏం పెట్టరు. దానికి చట్టాలు, నేరాలు దానికి గడువులిస్తాయి. ఆ గడువు లోపల కట్టాలని కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కరూ మరి సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుచున్నాను. మరి ఎవరు కూడా బాధపడకండి. ఆత్మహత్యలు చేసుకుంటే ఏం వచ్చేదేం లేదు. మన పిల్లలు, మన భార్య, పాప, మన భార్య పోయినా కానీ మన భర్త, పిల్లలు ఎక్కడంటే ఉంటారనేసి నేను అంటున్నాను. చాలా బాధాకరం వేస్తున్నది కాబట్టి ఓకేనా మరి? ఈ వీడియో నచ్చినట్లయితే ఏమంటే తెలుసే కదా! అది లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఉంటాను. మరి బాయ్. ఓకే.